గుడ్ మార్నింగ్. నేను కోవిడ్‌కి వచ్చి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్‌గానే లేడీస్ డ్రైవింగ్ అంటే డేంజరు. అందులో కోవిడ్ వాళ్ళదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక చేత్తో స్టీరింగ్, ఇంకో చేతిలో ఫోన్ పట్టుకుంటారు. అసలు వాళ్ళు ఫోన్ చూస్తున్నారా, రోడ్ చూస్తున్నారా అనేది తెలీదు. ఇండికేటర్ లేకుండా బండి కట్ చేయడం, ముందు వెనక చూసుకోకుండా దూరడం, ఎక్కడ పడితే అక్కడ సడన్ బ్రేక్ లేయడం వాళ్ళ స్పెషాలిటీ అనమాట. ఒకవేళ వాళ్ళు దూరారని చెప్పి మనం హారన్ కొట్టినా, లేదా ఇంకేమన్నా అన్నా, బండి ఆపి మనల్నే తిట్టేసిపోతారు. పొర్రపాటున వాళ్ళు మనల్ని గుద్దినా, మనం పోయి వాళ్ళని గుద్దినా మన కర్మే. మనదే తప్పు. ఒకవేళ పోలీసోళ్ళు వచ్చినా వాళ్ళు లేడీస్ మీరే చూసుకొని తోలాలని మనల్నే అంటాడు. నాకు జరిగిన ఎక్స్పీరియన్సే చెప్తా చూడండి. ఇక్కడ రోడ్లో 5 లైన్లు ఉంటాయి. నేను రెండో లైన్లో అంటే స్పీడ్ లైన్ పక్క లైన్లో నేను పోతున్నా. ఒక అమ్మాయి అప్పుడే హైవేలోకి ఎంటర్ అయింది 5వ నెంబర్ లైన్లో. ఇండికేటర్ వేయకుండా ఏమేయకుండా స్ట్రైట్ 3 లైన్లు క్రాస్ చేసుకొని రెండో లైన్లోకి దూరేసింది. నేను బండి తగులుతానే హారన్ కొట్టా. ఆ అమ్మాయి ఏం చేసింది, బండి అద్దం దించి అని ఊసిపోతుంది బండి మీద. దాని మమ్మీ అదే ఇండియా అయితేనా, బూతులొద్దు, ఇక్కడ ఏం చేయలేం, చూసి చూడనట్టు పోవాల్సిందే. సో కోవిడ్కి వచ్చే కొత్త డ్రైవర్లు ఏంటంటే, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ లేడీస్ కనపడితే వాళ్ళని బాగానేయండి అబ్బా, వాళ్ళతో మనకి ఎందుకు తలనొప్పి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్లు మీకు ఏమైనా జరుగుంటే కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను. ఓకే, బాయ్.